అయితే ఇప్పుడు బేసిక్‌గా 'ఎస్‌కేన్' గారి స్పీచెస్ బాగా వైరల్ అవుతా ఉంటాయి హ్మ్. యాక్చువల్‌గా. సో, ఆయన తీసే సినిమాలేమో హిట్లు పడుతుంటాయి. ఆయన స్పీచ్‌లేమో వైరల్ అవుతుంటాయి హ్మ్. గదా! మరి ఈ సినిమా వరకు యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా 'ఎస్‌కేన్' గురించి చెప్పాలంటే ఆయన ఇచ్చిన సపోర్ట్ ఎలా అనిపించింది? ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు ఎలా ఉంటదంటే ఇప్పుడు ఈ ఎస్పెషల్లీ ఈ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుంటే దీన్ని ఎక్కడైనా చేసేయొచ్చు. అవును. మళ్ళీ దీన్ని అంటే ఒక పీస్‌ఫుల్ ప్లేస్‌లో పెట్టుకొని దీని చుట్టూ ఒక చెన్నై అనే ఫీల్ తెప్పించేంత చేయక్కర్లేదు. హ్మ్. సో, బట్ ఇక్కడ చూస్తుంటేనే ఒక వైబ్ వస్తుంది గదా! సో, ఈ సినిమాకి యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా ఇద్దరు 'సాయి రేష్' గాని, 'ఎస్‌కేన్' గాని వాళ్ళిచ్చిన సపోర్ట్ అంటే ఏం చెప్తారు? అంటే ఐ సీ దెమ్ యాస్ ఎ ప్యూర్ సినిమా పిచ్చోళ్ళు. హ్మ్. ప్యూర్ ఇంక. అంటే హ్మ్. సినిమా మనం హ్మ్. కొట్టాలి. హ్మ్. దానికోసం ఏం చేయాలి? హ్మ్. మన జేబులో ఉందా? లేదా? అన్నది సెకండరీ థింగ్. హ్మ్. సినిమా కోసం ఏదో ఒకటి చేసేయాలి. హ్మ్. అది నాకు చాలా నచ్చుతది. హ్మ్. ఇప్పుడు 'ఎస్‌కేన్' అన్నతో ఉన్న మూమెంట్స్ అన్నీ నాకైతే చాలా లైవ్లీగా, ఎప్పుడు చాలా పాజిటివ్‌గా ఉంటారు. ఎనర్జీగా ఉంటారు. చిన్న పిల్లోడు కదా! రియాక్ట్ అవుతారు చూడండి. ఏదైనా ఓ సీన్ వచ్చిందంటే అది కొట్టామని చెప్పి ఆయన రియాక్ట్ అయ్యే విధానం గాని, హ్మ్. చాలా అనిపిస్తది. అరే! సినిమా అంటే ఈయనకి ఇంకా ఇంత పిచ్చుందా? హ్మ్. ఇలా చేయాలనుకుంటున్నాడా? పర్టిక్యులర్‌లీ ప్రమోషన్స్ విషయంలోకొచ్చేసరికి వాళ్ళ టార్గెట్ అదే. ఈవెన్ నాకు 'ఎస్‌కేన్' గారు కూడా చెప్పినప్పుడు బ్రో మనం చెయ్యాలి. హ్మ్. గట్టిగా చేయాలి కిరణ్ గారు. పాయింట్ డిస్కషన్ బడ్జెట్ ఇది కాదు. మనం హ్మ్. సినిమాని తీసుకెళ్ళాలి. హ్మ్. మనం ఇంత మంచి సినిమా తీసాము. ఈ తెలుగోళ్ళు ఈ సినిమా చూడాలి. సినిమా హిట్ అవ్వాలి. అదే హ్మ్. టార్గెట్ తప్ప ఇంకో డిస్కషనే లేదు. హ్మ్. నాకది చాలా హ్యాపీగా అనిపిస్తది. హ్మ్. యాస్ యాక్టర్‌గా మనకు ఏముంటది, అరే! ప్రొడ్యూసర్స్ ఇంత విల్లింగ్‌గా తీసుకెళ్ళాలి, యెస్. పెట్టాలి, డబ్బులు పెట్టాలి అనే ఒక వైబ్‌లో ఉంటే మనకు గూడా ఇంకా ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటది గదా! హ్మ్. అది నేను లిటరల్లీ ఎంజాయ్ చేస్తాను. యెస్. అయితే బేసిక్‌గా లవ్ స్టోరీస్‌కేంటంటే ఇప్పుడొస్తున్న లవ్ స్టోరీస్‌కి జెన్‌జీ అనేది ఒకటి టార్గెట్‌గా ఉంటది. హ్మ్. బట్ ఇది చూస్తుంటేనేమో టచ్ అంతా కూడా ఒక క్లాసిక్ టచ్‌లో కనపడుతుంది. అంటే ఒక కొంచెం ఓల్డ్ ఒక ఒక 10 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళు హ్మ్. ముందు తీసిన టచ్ ఏదైతే ఉందో అలాంటి టచ్‌లో హ్మ్. సో, టార్గెట్ చేసినట్టుంది. బట్ లవ్ స్టోరీ అంటున్నారు. సో, మీ టార్గెట్ ఆడియన్స్ అంటే ఎవరు? నాకు తెలిసి లేదన్నా. అంటే ఇది జరిగేది కరెంట్ టైమ్ పీరియడే. హ్మ్. ఇది కథ అంతా హ్మ్. జరిగేది. క్యారెక్టర్స్ గూడా జెన్‌జీ క్యారెక్టర్స్ ఉండే. హ్మ్. మా దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళు గాని, ఇది గాని, ఓకే. ఆ బిహేవియర్ గాని అలాగే ఉంటది. కరెంట్ టైమ్ పీరియడ్‌లో చాలా లైవ్లీగా, చాలా హ్యాపీ హ్మ్. గోయింగ్ థింగ్‌లోనే ఉంటది. హ్మ్. నాకు తెలిసి వాళ్ళు ఇంకా ఎక్కువ రిలేట్ అవుతారు. అహా! అంటే నేననేది ఓన్లీ జెన్‌జీ. అంటే ఇట్స్ యూనివర్సల్ అండి. హ్మ్. అందరికి రిలేట్ అయ్యేది. అంటే ఇప్పుడు హ్మ్. 80s వాళ్ళకి, 90s వాళ్ళకి, ప్రెజెంట్ జనరేషన్ కూడా ఇప్పుడు లవ్ అనేది ఇట్స్ అ వెరీ బేసిక్ ఎమోషన్. ఇట్స్ అ వెరీ కామన్ ఎమోషన్. హ్మ్. కానీ అది అందరికీ ఎలా అర్థమయ్యేటట్టు చెప్పొచ్చని దేర్ ఆర్ డిఫరెంట్ బీట్స్ ఇన్ ద ఫిల్మ్. అంటే యెస్. యెస్. ఈ జనరేషన్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు దే ఆర్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. హ్మ్. మా జనరేషన్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు మన ఎమోషన్స్, మన సెన్సిబిలిటీస్ కొన్ని ఉంటాయి. అవి హ్మ్. ఉంటాయి. హ్మ్. సో దేర్ ఈస్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ అందరికీ రిలేటబుల్ అయ్యే యెస్. సినిమా.